ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చైనా రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ వాళ్ళది ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. డెడికేట్ వీడియో ఆర్డర్ చేసిన ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఆసూస్ వాళ్ళ నుంచి. సో ఆసూస్ వాళ్ళ జెఫరస్ జియో ల్యాప్టాప్ అయితే ఇండియాలో లాంచ్ అయిపోయింది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 5,50,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు వస్తుంది. జెఫరస్ జియో అనమాట. జియో అంటే డ్యూయల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. హయ్యర్ టియర్ మోడల్ అనమాట. సో హై లెవెల్ కాన్ఫిగరేషన్తో పాటు వస్తుంది. దాని తర్వాత ఇంకోటి వచ్చేసరికి అయితేనేమో జెఫరస్ G14 ఇది 3,70,000 ల్యాప్టాప్ అనమాట ఇది. అండ్ ఆసూస్ జెఫరస్ G16 ఇది వచ్చేసరికి అయితేనేమో 4,50,000తో పాటు కూడా వస్తుంది. 60,000 4,60,000 ల్యాప్టాప్ అనమాట ఇవి. సో హై లెవెల్ ప్రీమియం ల్యాప్టాప్స్ అనమాట అవి. సో మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్కి ఎడిటింగ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఈషాప్ అండ్ ఆసూస్ వాళ్ళ ఆథరైజ్డ్ స్టోర్స్, ఆసూస్ వాళ్ళ వెబ్సైట్లోకి చూసి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుని వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ వాళ్ళైతే చాలా రోజుల తర్వాత ఆండ్రాయిడ్ అయితే వాట్సాప్ ఉంది దానికి రీడిజైన్ చేయబోతున్నాం. సో సిమిలర్గానే ఐఓఎస్ వాటికి ఎలా అవుతుంది దానికి సిమిలర్గానే తీసుకొస్తున్నామని అయితే అన్నారు. సో ఈజీగా యాక్సెస్ ఉంటుంది, ఈజీగా అర్థం కానికి ఉంటుంది అనేసి అయితే అంటారు. నెక్స్ట్ చూసుకుంటే వివో వాళ్ళ స్మార్ట్ ఫోన్ నుంచి అప్పుడు. సో వివో వాళ్ళ వివో X500 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొంచెం లీగల్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు. సో ఇక్కడ లీగల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్లో మిర్రర్ డెన్సిటీ 9500 చిప్ అయితే అసోసియేట్ ఉందో రాబోతుంది అనేసి కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. నా ఒపీనియన్లో చూద్దాం, లీగల్ ఇన్ఫర్మేషన్ అంటారు కానీ. సో అఫీషియల్గా వచ్చినాక అప్డేట్ అయితే చేస్తాం. నెక్స్ట్ తీసుకుంటే స్నాప్చాట్ నుంచి అన్నమాట. సో స్నాప్చాట్ ఒక మంచి ఫీచర్ అయితే తీసుకొచ్చి స్నాప్చాట్ స్టోరీస్ అయితే ఉంటాయో ఫ్రెండ్స్ ఓన్లీ అనేసి అయితే స్టోరీస్ అయితే తీసుకొచ్చిన అండర్ 16 ఉన్న వాళ్ళకి అండ్ ఆల్సో కొంచెం ప్రైవసీ కన్సర్న్ ఉన్న వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ ఓన్లీ ఫీచర్ అయితే చాలా మటుకు యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే విండోస్ నుంచి అన్నమాట. సో విండోస్ లెవెల్లో లో లేటెన్సీ ప్రొఫైల్ సిబి బూస్ట్ అవుతుంది. రీసెంట్గా ఒక అప్డేట్లో వచ్చిందంట. నేను కూడా చెక్ చేసుకోలేను ప్యాచ్ అప్డేట్. ఒకవేళ ఇట్లా మీకు వస్తుందంటే కొంచెం మీ సిస్టమ్ అయితే కొంచెం ఫాస్ట్ కొంచెం బూస్టప్ అవుతున్నట్టుగా అనిపించవచ్చు. సో నాకైతే బాగానే అనిపించింది ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఇట్లా మీరు ట్రై చేసి ఒక అప్డేట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్యాన్వా నుంచి అన్నమాట. సో రీసెంట్గా క్యాన్వా నుంచి నిన్న మొన్న కూడా అప్డేట్ చేసి ఈ థర్డ్ అప్డేట్ అనుకోవచ్చు. సో క్యాన్వా వాళ్ళైతే మ్యాజిక్ లేయర్ని అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఇది దేనికి అంటే ఇది ఎడిటింగ్ చాట్ జీపీటీ జనరేటెడ్ ఇమేజెస్ కోసము మ్యాజిక్ లేయర్ని అయితే తీసుకొచ్చారు. ఒకవేళ ఇట్లా మీరు ఇది క్యాన్వా వల్ల యూజ్ చేస్తుంటే సో మీరు టెస్టింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఫైల్స్ అనే సాఫ్ట్వేర్ నుంచి అన్నమాట. సో ఈ సాఫ్ట్వేర్ మన ఫైల్స్ ఆర్గనైజ్ చేస్తాం అనమాట. దీంట్లో కొత్త వర్షన్ వచ్చింది మంచి ఆప్టిమైజేషన్తో పాటు. వర్షన్ చూసుకుంటే మాత్రమే ఫైల్స్ 4.1.3 అప్డేట్ అయితే వచ్చిందో. ఆన్ డిమాండ్ ఫోల్డర్ సైజ్ సెలెక్షన్ సేవింగ్ అకౌంట్స్ లేఅవుట్స్ ట్యాగ్ క్లియరింగ్ అవన్నీ కూడా చాలా ఆప్టిమైజేషన్తో పాటు తీసుకొచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే ఆల్పైన్ లినక్స్ నుంచి అన్నమాట. సో ఆల్పైన్ లినక్స్లో కొత్త వర్షన్ వచ్చింది 3.24.0 వర్షన్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. కీ చేంజెస్ ఏమేమి ఉన్నాయంటే మాత్రం ఇక్కడ మెయిన్ చూసుకుంటే గ్రబ్లో LVM, రస్ట్, గ్నోమ్, KDE ప్లాస్మా, క్యూటీ అండ్ అదర్ కోర్ ప్యాకేజెస్లో చాలా చేంజెస్ అయితే వచ్చినాయంటారు. అండ్ ఇక్కడ బిల్ట్-ఇన్ IPv6తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ పైథాన్ సెటప్ టూల్స్ ఏవైతే 82.0.0 అయితే రిమూవ్ చేసి ప్యాకేజ్ సోర్సెస్ ఏమైనా అయితే అంటారు. అండ్ ఇక్కడ కాస్మిక్ డెస్క్టాప్ అయితే యాడ్ చేసే ఎన్విరాన్మెంట్ అయితే కంపోజింగ్ రిపోజిటరీస్ GDK అండ్ క్యూటీ ఈ ప్యాకేజ్తో పాటు అయితే అంటారు. సో మంచి అప్డేట్ అనుకోవచ్చు ఆల్పైన్ లినక్స్ నుంచి. నెక్స్ట్ వస్తే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ గిగాబైట్ వాళ్ళు. సో గిగాబైట్ అయితే లాంచ్ చేసిన బడ్జెట్లో ఇది B840M మదర్ బోర్డ్ అన్నమాట. సో వచ్చేసరికి X3D టర్బో మోడ్ కూడా కంపాటబుల్ ఉంటుందంట. అదే డ్రాబ్యాక్ ఏంటంటే 2 ర్యామ్ స్లాట్లు ఉన్నాయి. చిన్న కాంపాక్ట్ మదర్ బోర్డే, ఒక M.2 స్లాట్ మంచి చిప్సెట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ బోర్డు చూసుకుంటే 8+2+2 ఫేజ్ డిజైన్ VRMతో పాటు కూడా వస్తుంది. 2x కాపర్ PCBతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ PCIe 4.0తో పాటు వస్తుంది. Ryzen 9000 7000 ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో ఈజీగా రన్ చేసుకోవచ్చు. ఆ 8000 ప్రాసెసర్ కూడా ఉన్నాయి మంచిగా. సో ఇది అప్డేట్ వచ్చిందంటే ప్రైస్ గురించి మిగతా ఇన్ఫర్మేషన్ అయితే ఏం అప్డేట్ లేదు. రివీల్ చేసినమాట మొత్తం ఆరెంజ్ బ్యాక్డ్రాప్తో పాటు వస్తుంది. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో మాఫియా డెఫినెట్ ఎడిషన్ అనే గేమ్కి సంబంధించి మంచి అప్డేట్ వచ్చింది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 329 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. మాఫియా ఇది ఏమో డెఫినెట్ ఎడిషన్ గేమ్ అయితే బాగానే ఉంటుంది. కొంచెం రీమాస్టర్లా కూడా అనుకోవచ్చు. ఒకవేళ ట్రై అయితే తీసుకోండి. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.